నిన్నటి దినం అనగా 26/2/2026 తేదీ సాయంత్రం సుమారు 8:30 ప్రాంతంలో రాత్రి 8:30 ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు ఎర్రగుంట్ల పట్టణం నందు ఎర్రగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో నేను మా ఎస్ఐ గారు మా సిబ్బందితో ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దనూరు వైపు నుంచి వచ్చిన ఒక వైట్ కారు టయోటా ఎటియోస్ కారు దాంట్లో అనుమానంతో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అమీర్ బాబు అలాగే ఇబ్రహీం అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళది పొద్దుటూరు దగ్గర గోపవరం అనే విలేజ్. వీళ్ళు మీరావళి అనే పొద్దుటూరు జ్యువెలరీ దగ్గర పనిచేస్తారు. వీళ్ళు అసిస్టెంట్స్ గా పనిచేస్తారు. అయితే ఈ చెక్ చేసినప్పుడు వాళ్ళు తెచ్చిన కారులో 2.52 కోట్ల నగదు ఉండింది. అంటే 2,50,00,000 రూపాయల నగదు ఉండింది. మొత్తం 500 రూపాయల డినామినేషన్ తో 500 రూపాయల నోట్లు ఉన్నాయి. అటువంటివి 50 బండిల్స్ ఉన్నాయి. వాటి గురించి అడగగా వాళ్ళు మీరావళి అనే అతను తన యొక్క గోల్డ్ ఇంకొక స్నేహితుని ద్వారా శంకర్ నారాయణ అనే స్నేహితుని ద్వారా గుంతకల్లు దగ్గర అమ్మేసి ఆ గోల్డ్ అమ్మిన తర్వాత ఆ గోల్డ్ అమ్మగా వచ్చిన డబ్బుని మళ్ళీ మీరావళికి చేర్పించేందుకు ఈ కారులో తెస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఆ గోల్డ్ గురించి కానీ లేకపోతే ఆ అమౌంట్ గురించి కానీ ఏదైనా బిల్స్ జరిగితే సరైన ప్రాపర్ బిల్స్ చూపించలేకపోయినారు. ఆ అకౌంట్ కి 2.52 కోట్ల నగదుకి సంబంధించిన లావాదేవీలు కానీ ఇటువంటి అకౌంట్స్ కానీ అలాంటి బిల్స్ కానీ రసీదులు కానీ చూపించలేకపోయారు. దాంతో పై అధికారులకు తెలిపేసి సదరు అమౌంట్ ని 102 సిఆర్పిసి ప్రజెంట్ అయితే 106 బిఎన్ఎస్ఎస్ అంటారు. సెక్షన్ 106 బిఎన్ఎస్ఎస్ కింద సీజ్ చేసి కోర్టుకు ఎఫ్ఐఆర్ పంపించడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం దర్యాప్తు చేపట్టేసి ఈ అమౌంట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంగా దర్యాప్తు చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.